పాన్ కార్డుల జారీలో డిజిటల్ సంస్కరణలతో పాటు పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవలను అందించేందుకు కేంద్ర మంత్రివర్గం పాన్ 2.0 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. మార్కెట్లో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేట్ 70,800కు చేరుకుంది. అలాగే 24 క్యారెట్స్ 10 గ్రాముల గోల్డ్ రేట్ 77,240 రూపాయలకి చేరుకుంది. చైనాకు మొరాకోకు 12,000 కిలోమీటర్ల దూరం. కానీ చైనాలో ఉన్న డాక్టర్ మొరాకోలో ఉన్న రోగికి రోబోటిక్స్ విధానంలో ప్రోస్టేట్ క్యాన్సర్ సర్జరీని ఈ నెల 16న నిర్వహించారు. ఇంత దూరం నుంచి రిమోట్ సర్జరీ చేసిన తొలి డాక్టర్గా రికార్డులకు ఎక్కారు. రీసెర్చ్, లర్నింగ్, నాలెడ్జ్కు మన దేశాన్ని కేంద్రంగా మార్చే లక్ష్యంతో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్కు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు పీఎం మోడీ తెలిపారు. ఇది 1.8 కోట్ల మంది విద్యార్థులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇండియా కోస్ట్ గార్డ్ చరిత్రలోనే భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. అండమాన్ జిల్లాలో అనుమానాస్పదంగా కనిపించిన మయన్మార్ చేపల పడవను అధికారులు తనిఖీ చేయగా సుమారు 5,500 కిలోల డ్రగ్స్ కనిపించింది.